10వ తరగతిలోని 10వ పాఠమైనటువంటి భిక్ష అనే పాఠంలోని పద్యము వాటి యొక్క ప్రతిపదార్థాల గురించి తెలుసుకుందాం. ఇది చాలా ఇంపార్టెంట్, శ్రద్ధగా వినండి. అనవుడు నల్ల నవ్వి కమలానన ఇట్లను లెస్తగాక యో మునివర నీవు శిష్య గణుముగొని చెయ్యనరమ్ము విశ్వనాథుని కృపపేర్మి నిందరతితుల్ చనుదించిన గామధేనువుంబని గునునట్లు పెట్టుదు నపారములైన ఎబిప్సితాన్నముల్. ఈ పద్యం యొక్క ప్రతిపదార్థాలు చూద్దాం. అనవుడు, అనవుడు అంటే అని చెప్పగా, వ్యాసుడు ఇట్లా చెప్పగా ఏమని చెప్తాడు? సూర్యాస్తమయం అవుతుంది, నేనే కాకుండా నాతో పాటు 10,000 మంది శిష్యులు కూడా ఉన్నారు, వాళ్ళు తినకుండా నేను భోజనం చేయను అని చెప్తాడు. కమలానన పద్మం వంటి ముఖం కలిగినటువంటి పార్వతి అలా నవ్వి, చిరునవ్వు నవ్వి, మెల్లగా నవ్వి ఇట్లను ఇలా చెబుతుంది. ఎవరు చెప్తుండ్రు? ఎవరికి చెప్తుండ్రు? పార్వతీదేవి వ్యాసునితో చెబుతుంది. ఓ మునీశ్వర, ఓ మునీశ్వరుడా, నీవు, నువ్వు లేకపోతే నీవు శిష్యగణమును, శిష్యులందరినీ కూడా తీసుకొని చెయ్యన రమ్ము, వెంటనే రండి, శీఘ్రంగా రండి. విశ్వనాథుని, విశ్వనాథుడైనటువంటి ఈశ్వరుని యొక్క లేకపోతే కాశీ విశ్వనాథుని యొక్క కృప పేర్మి, అధికమైనటువంటి దయచేత. కృప అంటే దయ, పేర్మి అంటే అధికమైన అని అర్థం. ఎందరు అతిథులు, ఎంతమంది అతిథులు, ఎందరు అంటే ఎంతమంది, అతిథులు అంటే అతిథులు. అతిథులు అంటే వారం తిథి నియమం లేకుండా మన ఇంటికి భోజనానికి వచ్చేవారిని అతిథులు అంటారు. చనుదించిన వచ్చినప్పటికీ, ఎంతమంది అతిథులు వచ్చినప్పటికీ. కామధేనువున్ కోరిన కోరికలు తీర్చే కామధేనువు లేకపోతే దేవతల కామధేనువు. పనిగొన్నట్లు స్వాధీనం చేసుకున్న విధంగా. అపారములైన అంతులేనటువంటి అభిప్సితాన్నములు కోరినటువంటి పదార్థాలు. పెట్టుదు భోజనంగా పెడతాను. ఏంటి? మీరు కోరినటువంటి పదార్థాలను భోజనంగా పెడతాను అని పార్వతీదేవి వ్యాసునితో చెప్తుంది. ఇంకోసారి చూద్దాం. ఏంటి? వ్యాసుడు ఇట్లా ఏమని చెప్తాడు? సూర్యాస్తమయం అవుతుంది, నేనే కాకుండా నాతో పాటు 10,000 మంది శిష్యులు కూడా ఉన్నారు, వాళ్ళు తినకుండా నేను భోజనం చేయను అని చెప్తాడు. పద్మం వంటి ముఖం కలిగినటువంటి పార్వతి చిరునవ్వు నవ్వి ఇలా చెబుతుంది. ఓ మునీశ్వరుడా, నువ్వు శిష్యులందరినీ కూడా తీసుకుని వెంటనే రండి. విశ్వనాథుడైనటువంటి ఈశ్వరుని యొక్క అధికమైనటువంటి దయచేత ఎంతమంది అతిథులు వచ్చినప్పటికీ కోరిన కోరికలు తీర్చే కామధేను స్వాధీనం చేసుకున్న విధంగా అంతులేనటువంటి కోరినటువంటి పదార్థాలను మీకు భోజనంగా పెడతాను అని చెప్తుంది. ఇది షార్ట్ క్వశ్చన్కి ఆన్సర్గా కూడా రాయవచ్చు. ఇది చాలా ఇంపార్టెంట్.